హాయ్ గాయ్స్, ఉన్న 5 సముద్రాల్లో అతిపెద్ద సముద్రం పసిఫిక్ ఓషన్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ సముద్రం ఎంత పెద్దదో మీకు తెలుసా? 16,87,23,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. ఇంకా మీరే ఊహించుకోండి అది ఎంత పెద్ద సముద్రమో. మన భూమి మీద 71% వాటర్ తో అయితే నిండి ఉంది. 30% ఆఫ్ ద వాటర్ ఈ పసిఫిక్ ఓషనే. ఇంకా మీరే చూడండి అది ఎంత పెద్ద సముద్రమో. ఒక్కసారి ఊహించుకోండి, అలాంటి ఒక సముద్రంలో మీరు తప్పిపోతే. ఇలాంటి సంఘటనే ఒక వ్యక్తి జీవితంలో అయితే జరిగింది. అతనే జో సాల్వడర్. 438 రోజులైతే ఈ పసిఫిక్ సముద్రంలో తప్పిపోయి బ్రతికి బయటపడ్డాడు. అతను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే అతను ఎలా బ్రతికి బయటపడ్డాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జో సాల్వడర్ యొక్క పూర్తి కథ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కథ జో సాల్వడర్ అనే ఒక వ్యక్తిది. పసిఫిక్ ఓషన్ లో తప్పిపోయి 438 రోజుల తర్వాత అయితే బయటపడ్డాడు. కానీ జో సాల్వడర్ అతనికి తెలియకుండానే వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. అసలు ఇన్ని రోజులు సముద్రంలో ఎవరు తిండి లేకుండా ఉండలేదు, కానీ జో సాల్వడర్ బ్రతికి బయటపడ్డాడు. అతను ఆ 438 రోజులు కేవలం 7 అడుగుల బోట్ లోనే నివసించాడు. ఈ కథ అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2012 మెక్సికోలో కోస్ట్ అజుల్ అనే ఒక చిన్న గ్రామంలో జో సాల్వడర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక మత్స్యకారి, అంటే చేపలు పట్టి తన జీవనాన్ని కొనసాగించేవాడు. ఇలా తన జీవితం సాగుతుండగా 17 నవంబర్ 2012లో జో సాల్వడర్ ఒక వ్యక్తికి $50 ఇస్తా అని తనతో పాటు చేపలు పట్టడానికి సముద్రంలోకి అయితే వెళ్లారు. కేవలం ఒక రోజులో వెళ్లి రావడానికి అయితే ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే ప్రయాణం 438 రోజులు పట్టిద్దని జో సాల్వడర్ తెలుసుకోలేకపోయాడు. ఆ 7 అడుగుల బోట్ లో ఇద్దరు ప్రయాణం చేశారు. మెక్సికో నుండి దాదాపు 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి సముద్రంలో వల వేశారు. ఇలా చేపలు పడుతుండగా చీకటైతే పడింది. అదే సమయంలో ఒక పెద్ద తుఫాన్ అయితే వచ్చింది. ఆ తుఫానికి ఇద్దరు భయపడి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని మెక్సికో వైపు తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశారు. తీరానికి ఇంకో 20 కిలోమీటర్లు ఉండగా తన బోట్ ఇంజిన్ అయితే పాడైపోయింది. చూస్తుండగానే ఆ సముద్రం తన ఊరు నుండి సముద్రం లోపలికైతే తీసుకొని వెళ్లిపోయింది. బోట్ లో కనీసం తెడ్డు కూడా లేదు. సో దీని కారణంగా వాళ్ళు సముద్రం లోపలికైతే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ దగ్గర ఒక రేడియో మాత్రం ఉంది. ఆ రేడియో ద్వారా తన యజమానికైతే తను ఉండే లొకేషన్ ని పంపిద్దామని అనుకున్నాడు. కానీ తన యజమాని సమాధానం ఇచ్చేలోపే ఆ రేడియో బ్యాటరీ అయితే అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి వచ్చినా చాలా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతారు. అప్పటికి తన యజమాని ఒక టీం అయితే తయారు చేసి వాళ్ళ కోసం వెతికించాడు. కానీ వాళ్ళ బోట్ చాలా లోపలికి వెళ్ళిపోవడంతో వాళ్ళ సమాచారం ఎవ్వరికీ తెలియలేదు. ఇక చేసేదేం లేక సముద్రంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇద్దరు పడవలో ఉన్నారు. అలా 10 రోజుల్లో దాదాపు 700 కిలోమీటర్ల సముద్రం లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఎటు చూసినా 4 వైపు వాటరే కనిపించాయి. దీనితో ఇద్దరు చాలా భయపడ్డారు. బోట్ కేవలం 7 అడుగులు ఉండటం వల్ల ఆ బోట్ దరిదాపుల్లో ఎవరైనా వచ్చినా ఆ బోట్ ని చూడటం కష్టమైపోయేది. ఇక ఇద్దరు వాళ్ళు బ్రతికే ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ ఇక్కడే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఇన్ని రోజులు ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఏం తాగారని. వాళ్ళ బోట్ దగ్గరికి వచ్చి వారిన పక్షుల్ని, అలానే బోట్ దగ్గరికి వచ్చిన చేపల్ని, పీతల్ని వీటిని తినడం స్టార్ట్ చేశారు. అలానే నీటి కోసం కొన్నిసార్లు వాళ్ళ మూత్రాన్నే తాగేవారు. ఇంకొన్నిసార్లు సముద్రంలో దొరికిన ఖాళీ బాటిల్స్ ని పట్టుకొని వర్షం పడినప్పుడు ఆ వాటర్ ని ఆ బాటిల్స్ లో నింపుకొని తాగేవాళ్ళు. వర్షం లేనప్పుడు వాళ్ళ మూత్రాన్నే తాగేవాళ్ళు. కానీ కొన్నిసార్లు చేపల రక్తాన్ని, అలానే తాబేలు రక్తాన్ని తాగేవాళ్ళు. ఇదంతా దొరికినప్పుడే, దొరకనప్పుడు ఆకలితోనే ఉండేవాళ్ళు. ఇలా సాగగా జో సాల్వడర్ తో వచ్చిన వ్యక్తి 4 నెలల తర్వాత ఈ మెంటల్ టార్చర్ ని భరించలేక సూసైడ్ చేసుకొని అయితే చనిపోయాడు. అప్పటి నుండి జో సాల్వడర్ ఒక్కడే తన ప్రయాణాన్ని అయితే సాగించాడు. అలా 6 నెలలు సాగిన తర్వాత జో సాల్వడర్ కి కూడా ఇది ఒక టార్చర్ లాగా అనిపించింది. కానీ ఒక రోజు జోకి కార్గో షిప్ అయితే కనిపించింది. కానీ ఆ బోట్ చాలా చిన్నగా ఉండిపోవడం వల్ల ఆ కార్గో షిప్ లో ఉన్న ఏ వ్యక్తి జో సాల్వడర్ అయితే చూడలేకపోయారు. ఇక జో సాల్వడర్ కి తాను బ్రతుకుతాడని ఉన్న కొంచెం ఆశ కూడా పోయింది. కానీ జో సాల్వడర్ కి అదృష్టం అయితే కలిసి వచ్చింది. 30 జనవరి 2014 జో సాల్వడర్ కి తన చుట్టుపక్కల కొబ్బరి బొండాలు అయితే కనిపించాయి. దీన్ని బట్టి తన దగ్గరలో ఒక ఐలాండ్ ఉందని జో సాల్వడర్ గ్రహించాడు. అలా చివరికి జో సాల్వడర్ కి ఒక ఐలాండ్ అయితే కనిపించింది. ఇక ఐలాండ్ ని చూడగానే జో సాల్వడర్ ఏ మాత్రం ఆలోచించకుండా సముద్రంలోకి దూకి ఈత కొట్టుకుంటూ ఐలాండ్ కి వెళ్లిపోయాడు. దాదాపు 14 నెలల తర్వాత జో సాల్వడర్ నేలని చూశాడు.
ఇలా అతను ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత తనకి ఒక బీచ్ హౌస్ అయితే కనపడింది. 438 రోజుల తర్వాత అతను నేల మీద అడుగుపెట్టి ఒక మనిషిని అయితే చూశాడు. ఇలా జోస్ ఆలోడర్ బ్రతికి బయటపడ్డాడు. 438 రోజులు సముద్రంలో ఎంత నరకాన్ని చూశాడో మీరే ఆలోచించండి. తనకి దొరికిన ప్రతి ఒక్క ఛాన్స్ ని వదులుకోకుండా చివరి వరకు పోరాడాడు. ఇలా 438 రోజుల తర్వాత సముద్రం నుండి అయితే బయటపడ్డాడు. జోస్ ఆలోడర్ గురించి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ లో చిక్కుకుపోతే మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే కోల్పోకండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.